మామూలుగా అంత ష్రింక్ అయితే తను ఎప్పుడు ఉన్నాడు, తన కొంత బాధలో ఉన్నట్టు. ఒకవేళ కార్యకర్తలు ఏదైతే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో వాళ్ళని ఏం రక్షించలేకపోయామని బాధలో ఉన్నాడా, లేకపోతే కేసు తన దాకా వచ్చి ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం కనపడుతుందని బాధలో ఉన్నాడా? దాంతోపాటు నేను ఒకటే అడుగుతున్నా, కాకుమాని రాజశేఖర్ గారిని కానీ, ఎంటైర్ వైసీపీని కానీ, లేకపోతే ఎవరినైనా సరే, ఈ మద్యం కుంభకోణంకి సంబంధించి ఎన్నిసార్లు ఎవరిని పిలిచినా, నేను మొన్న 1-2 ఛానల్స్లో పేరు నాని గారిని నాతో డిబేట్కి రావాల్సిందిగా కూడా పిలవడం జరిగింది. మన మాధ్యమంగా కూడా పిలుస్తున్నా. ఆయనే ఎందుకు కావాలంటే ఆయన చాలా నేర్పుతో చెప్పగలడు కాబట్టి మా కాకుమాని రాజశేఖర్ గారు కూడా చెప్తారు. కానీ నేను ఖచ్చితంగా కూడా పేరు నాని గారిని ఎందుకు కోరుకుంటానంటే, లోతుగా ఆయన అధ్యయనం చేస్తున్నాడు మద్యం కేసు గురించి. నేను ఒక 7-8 క్వశ్చన్లు అడుగుతాను, ఎక్కువేం అడగను, లేదా మ్యాక్సిమం 9. ఈ 9 క్వశ్చన్లకు సమాధానం చెప్పి ప్రజలకు నివృత్తి చేయండి. ముందు అసలు అరెస్ట్ అయ్యానా కాదా అనేది తర్వాత సంగతి. అసలు సబ్జెక్టు ప్రజల్లో ఉంది. ఈరోజు అరెస్ట్ అయిన వాళ్ళు జైల్లో ఉన్నారు, రిమాండ్ పొడిగింపబడింది. సబ్జెక్టు ప్రజలకు సంబంధించింది. ఇలాంటి ప్రజలకు సంబంధించిన దాంట్లో నిర్భయంగా గుండెల మీద చేసుకుని ప్రెస్ మీట్కి వచ్చేటప్పుడు ఎద్దేవా చేయడం, లేకపోతే మద్యం కుంభకోణం అంట, ఏదో అరెస్ట్ చేస్తారంట, ఈ అక్రమ అరెస్టులు ఇవన్నిటి గురించి ఏం పెద్ద లెక్క చేసుకోండి, ఎవరినైనా చేసుకోండి, అందరినీ చేసుకోండి, ఇవి కాదు సవాళ్ళు. ప్రతి సవాళ్ళు కాదు, దమ్ముతో ధైర్యంతో చెప్పాల్సిందేంటి? మీరు ఏ ఛానల్కి పిలిచినా వస్తాను. పేర్నాని గారు, మీరు స్పందించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే చాలా బాధ్యతతో మాట్లాడారు కదా చాలాసార్లు. నేను కోరుకుంటుంది మిమ్మల్ని, ముఖ్యంగా ప్రజలకి సమాధానం చెప్పాల్సిందే. మద్యం కుంభకోణం జరిగిందని నేను ఆరోపిస్తున్నా. ఓకే, మద్యం కుంభకోణం 100% జరిగింది. జరగలేదని మీరు నిరూపించండి. దానికి కారణం ఎవరనేది తర్వాత తెలుద్దాం. విచారణ సంస్థలు చేరుస్తాయి. ఎవరు నేరం చేస్తుంటే వాళ్ళు అరెస్ట్ అవుతారు. కానీ మద్యం కుంభకోణం జరిగిన మాట వాస్తవం, 100% జరిగింది. ఓకే, దానికి ఎటువంటి సందేహం లేదు. నేనేం గాల్లో రాయి విసరట్లా. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం కేంద్రం నుంచి కూడా ముఖ్యంగా వచ్చిందా? వీళ్ళు పాత్ర ఏంటి? వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ మనకి అన్నీ కూడా ఓపెన్గా యూట్యూబ్ ఛానల్స్లో థంబ్నెయిల్స్ లాగా తెలిసిపోవు సార్. మీకు ఎంత సమాచారం ఉందో మీడియాలో ఉండే అంతే సమాచారం మాకు ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎవరైనా తప్పు చేశారని సాక్ష్యాధారాలు గతంలో మనం చూసాం. పార్లమెంటు వేదికగా ఈ అంశం గురించి లావు కృష్ణదేవరాయలు గారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత హోంశాఖ మంత్రిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయడం జరిగింది. నిన్న మొన్నటి నుంచి లోకేష్ గారు మోడీ గారిని కలిస్తే ఈ సబ్జెక్ట్ మీద గ్రీన్ సిగ్నల్ తీసుకోవడానికి వెళ్ళారనే యూట్యూబ్ వార్తలు కూడా మనం చూస్తున్నాం. కానీ నేను అనేది ఒకటే, దమ్ముతో ధైర్యంతో పేర్నాని గారు కానీ, సబ్జెక్టు కరెక్షన్ ఎనీబడి, వైఎస్ఆర్సీపీ నుంచి సీనియర్ నాయకులు ఎవరైనా కానీ, ₹1 అవినీతి జరగలే, మద్యం కుంభకోణంలో 1 పైసా అవినీతి చేస్తుంటే మీరు ఏ శిక్ష వేసినా మేము సిద్ధం. ఏ పాయింట్ అడుగుతారో అడగండి, మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ పరంగా దుకాణాలన్నీ నడిచాయి. ఎక్కడ జరిగిందా అవినీతి? అరెస్ట్ చేస్తే మేము 3 నెలల్లో వస్తాం, 6 నెలల్లో వస్తాం, మళ్ళీ పాదయాత్ర చేస్తాం, లేకపోతే మరి ఇంకోటి చేసి మళ్ళీ సింపతి వస్తుంది కాబట్టి గెలుస్తాం. ఇది కాదు నేను అడిగేది. సబ్జెక్ట్ ఏంటంటే జరగలేదు, జరగదు, మా హయాంలో ఎటువంటి కుంభకోణం జరగలేదని మాట్లాడండి. ఓకే, రైట్. రాజశేఖర్ గారు సార్ డైరెక్ట్గా సవాళ్ళు విసురుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా హెచ్చరిస్తున్నారు. 100% అందులో కుంభకోణం జరిగింది అని చెప్పి రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడే పరిస్థితి చాలామంది మాట్లాడతారు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి